ఫ్రెండ్స్, గ్లాస్ అనేది ఎలాంటి మెటీరియల్ అంటే మన డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ఈ గాజు ట్రాన్స్పరెంట్గా ఉండే మెటీరియల్, అస్సలు కనిపించదు. చిన్న బాటిల్స్ నుండి మొదలుకొని జార్స్, ట్రాన్స్పరెంట్ ప్యానల్స్ ఇన్ విండోస్, స్మార్ట్ ఫోన్ల నుండి కార్ల వరకు ప్రతి ఐటమ్ గ్లాస్తోనే తయారవుతుంది. కానీ మీకు తెలుసా, ఈ గ్లాస్ అనేది దేంతో తయారవుతుందో? ఇసుక నుండి. ప్రతి సంవత్సరం దాదాపు 60 మిలియన్ టన్నుల సిలికా శాండ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఇసుక రేణువుల నుండి ఈ అద్భుతమైన గ్లాస్ను తయారు చేస్తారు. హైటెక్ ఫ్యాక్టరీలలో ఈ ఇసుకను బాగా వేడి చేసి దానికి ఒక షేప్ ఇచ్చి మనకు ఉపయోగపడే విధంగా మలుస్తారు. మరి ఫ్యాక్టరీలలో ఈ గ్లాస్ను ఎలా తయారు చేస్తారనేది డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, లైక్ కొట్టి చివరి వరకు చూడండి. ఇప్పుడు గ్లాస్ అనేది మొదటగా ఎలా తయారయ్యింది, దాని హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. గాజును 2000 సంవత్సరాల క్రితం యాక్సిడెంటల్గా కనిపెట్టారు. 300 BCలో ఏన్షియంట్ ఈజిప్షియన్లు సిలికా శాండ్ను సోడియం కార్బోనేట్తో కలిపి మరిగించారు. వాళ్లకు తెలియకుండానే అదొక సాలిడ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్గా మారింది. అలాంటి దాన్ని వాళ్ళు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఇక అప్పటి నుండి గ్లాస్ అనేది మన దైనందిక జీవితంలో ఒక భాగమైపోయింది. రోజు నీళ్లు తాగే వాటర్ బాటిల్ దగ్గర నుండి ఫోన్ స్క్రీన్లు, ఇవన్నీ గ్లాస్తోనే తయారవుతాయి. గ్లాస్ యూనిక్గా కనిపించడానికి రీజన్ అది ట్రాన్స్పరెంట్గా కనిపించడమే. అలాగే ఎంత వేడినైనా తట్టుకుంటుంది, చివరికి ఎలక్ట్రిసిటీని కూడా. దీని గొప్పతనం ఏంటంటే గ్లాస్ని ఎన్నిసార్లైనా రీసైకిల్ చేయొచ్చు, క్వాలిటీ ఏమాత్రం తగ్గదు. దీని వీక్నెస్ ఏంటంటే తొందరగా పగులుతుంది. ప్లాస్టిక్ అండ్ మెటల్ లాగా ఇది బెండ్ అవ్వదు, స్ట్రెచ్ అవ్వదు. ఇప్పుడు గ్లాస్ బాటిల్ ఫ్యాక్టరీకి వెళ్దాం. గ్లాస్ను ఇసుక నుండి తయారు చేస్తారని చెప్పుకున్నాం కదా, అలాని ఏ ఇసుకతో పడితే ఆ ఇసుక దీనికి పనికిరాదు. ప్యూర్ ఇసుక, దీనిలో 99% సిలికా కంటెంట్ ఉండాలి. అలా అయితేనే గ్లాస్ తయారవుతుంది. ఈ హై గ్రేడ్ శాండ్ బీచ్ల్లో, ఎడారుల్లో ఉండదు. ఓపెన్ పిట్ మైన్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది రాళ్ళుగా ఉంటుంది. దీన్ని పెద్ద పెద్ద మిషన్లలో వేసి గ్రైండ్ చేసి ఇసుక రేణువులుగా మారుస్తారు. దీన్ని ఇంకా ప్యూర్గా మార్చాలి. దానికోసం మోడర్న్ వాషింగ్ సిస్టంలోకి పంపిస్తారు. ఈ సిస్టమ్ గంటకు 220 టన్నుల ఇసుకను క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత పెద్దగా ఉండే రాళ్లను ఏరవేస్తుంది. హై ప్రెషర్ వాటర్ జెట్లతో మళ్ళీ క్లీన్ చేస్తారు. ఈ ఇసుకను ఇక్కడే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేస్తుంది. హెవీ మెటలిక్ పార్టికల్స్ బయటకు వెళ్తాయి. ఇక ఫిల్టర్ అయిన ఇసుక వేరు చేయబడుతుంది. దీన్ని ఆరబెట్టి గ్లాస్ ఫ్యాక్టరీలోకి పంపిస్తారు. ఇక గ్లాస్ బాటిల్ ఎలా తయారవుతుందో చూద్దాం. ఫ్యాక్టరీకి తీసుకెళ్లిన ఈ ఇసుకలో సోడియం కార్బోనేట్ అండ్ కాల్షియం కార్బోనేట్, లైమ్ స్టోన్ను మిక్స్ చేస్తారు. కాల్షియం కార్బోనేట్ పూర్తయిన గాజు యొక్క మన్నికను మెరుగుపరచడంలో కూడా దోహదపడుతుంది. రంగును జోడించడానికి కోబాల్ట్ ఆక్సైడ్ వంటి నిర్దిష్ట వర్ణ ద్రవ్యాలను ప్రవేశపెడతారు. ఇది కొన్ని రకాల గాజులలో విలక్షణమైన నీలిరంగును సృష్టిస్తుంది. అన్ని పదార్థాలు తయారు చేసిన తర్వాత వాస్తవ ఉత్పత్తి ప్రక్రియలోకి ప్రవేశించే ముందు ఏదైనా తుది మలినాలను తొలగించడానికి వాటిని వడపోత వ్యవస్థలో పోస్తారు. ఫిల్టర్ చేసిన తర్వాత పదార్థాలను కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ ద్వారా మిక్సింగ్ ప్రాంతానికి రవాణా చేస్తారు. ఈ కన్వేయర్ బెల్టులు గంటకు 100 టన్నుల ఇసుకను నిరంతరం అంతరాయం లేకుండా తరలించగలవు. మిక్సింగ్ జోన్లో ఇసుక హై స్పీడ్ స్టిర్లలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ప్రతి కణాన్ని సమానంగా కలుపుతారు. ఆ తర్వాత వచ్చిన మిశ్రమాన్ని ఒక భారీ గ్యాస్ ఫర్నేస్లోకి బదిలీ చేస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు 1650 డిగ్రీ సెల్సియస్ వరకు పెరుగుతాయి. అగ్నిపర్వతం నుండి వచ్చే కరిగిన లావా కంటే కూడా ఇది వేడిగా ఉంటుంది. సాంకేతిక నిపుణులు ఈ ప్రక్రియను జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. తర్వాత మిశ్రమాన్ని ప్రత్యేక క్రూసిబుల్స్లోకి పోస్తారు. పదార్థాలు స్థిరీకరించబడిన తరువాత అధిక ఉష్ణోగ్రతను నిర్వహించడానికి, ఫ్యూజన్ ప్రక్రియను నియంత్రించడానికి ప్రతి క్రూసిబుల్ యొక్క నోరు మూసివేయబడుతుంది. చుట్టుపక్కల వేడి చాలా తీవ్రంగా ఉన్నందున సౌకర్యం లోపల కార్మికులు అగ్ని నిరోధక సూట్లు మరియు కెప్లర్ చేతి తొడుగులు ధరించాలి. 24 గంటల తరువాత మిశ్రమం ఇకపై ఇసుకగా ఉండదు. అది లావాలాగా ప్రవహించడం ప్రారంభిస్తుంది. కొలిమి అడుగున మెరుస్తున్న ద్రవగాజు, ఇది పరిపూర్ణ ఉష్ణోగ్రత, స్నిగ్ధతకు చేరుకున్న దట్టమైన ప్రకాశించే ద్రవ్యరాశి. మరికొన్ని గంటలు గాజు కరిగిన స్థితిలో ఉండి మిగిలిన వాయువులు బయటకు వెళ్లేలా చేస్తుంది. తుది పదార్థంలో అత్యున్నత స్థాయి స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. ఈ ప్రాసెస్ యొక్క తదుపరి దశ అచ్చు దించడం. ఇంజనీర్లు మొదట ప్రత్యేకమైన క్యాడ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి
అచ్చును అధిక ఖచ్చితత్వంతో రూపొందిస్తారు. ప్రతి వివరాలు, పరిమాణం, మందం, అవసరమైన స్పెసిఫికేషన్లను అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తారు. డిజిటల్ డిజైన్ వేడి నిరోధక లోహ అచ్చుగా రూపాంతరం చెందుతుంది. లోపలికి ఊదబాకే కరిగిన గాజును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. డిజైన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాటిని డబుల్ బ్లో ఉత్పత్తి శ్రేణిలో అమర్చుతారు. ఇది శీతల పానీయాల సీసాలు, ఆహార పాత్రలు లేదా ఔషధ కంటైనర్లు వంటి బోలు గాజు వస్తువులను ఆకృతి చేయడానికి విస్తృతంగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి. గోబ్స్ అని పిలువబడే కరిగిన గాజు చుక్కలను ప్రాథమిక అచ్చులోకి విడుదల చేయడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ గోబ్స్ నిరంతర ద్రవ గాజు ప్రవాహం నుండి కత్తిరించబడతాయి. ఇవి 1100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయి. అధిక వైకల్యం లేకుండా మృదువైన ఆకృతికి అనువైన స్నిగ్ధతను కలిగి ఉంటాయి. ప్రాథమిక అచ్చు లోపల పైనుండి సంపీడన గాలి యొక్క జెట్ ఇంజెక్ట్ చేయబడుతుంది. వేడి గాజును అచ్చు గోడలకు వ్యతిరేకంగా బయటకు బలవంతంగా నెట్టి ప్యారిసన్ అని పిలువబడే ప్రారంభ ఆకారాన్ని ఏర్పరుస్తుంది. ఈ ప్రారంభ ఆకారం ఇరుకైన మెడతో బోలు బుడగను పోలి ఉంటుంది. ఇప్పటికీ వేడితో మెరుస్తూ గాజును కేవలం అంగుళాల దూరంలో కూర్చున్న చివరి అచ్చుకు సున్నితంగా తరలించబడుతుంది. ఇక్కడ రెండవసారి సంపీడన గాలిని ప్యారిసన్ మధ్యలోకి పంపి మృదువైన గాజును బయటకు సాగదీస్తారు. కేవలం సెకండ్లలో బాటిల్ యొక్క పూర్తి ఆకారం బయటకు వస్తుంది. ఇది త్వరగా అనిపించవచ్చు, కానీ తెర వెనుక ప్రతి వాల్వ్ మరియు సెన్సార్ అద్భుతమైన ఖచ్చితత్వంతో సమయపాలన చేయబడతాయి. సెకనులో 1000 వంతు వరకు సమకాలీకరించబడతాయి. ఈ స్థాయి నియంత్రణ వల్ల రోజుకు లక్షలాది బాటిళ్లను ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కటి ఒకే పరిపూర్ణ అచ్చు నుండి వచ్చినట్టుగా దాదాపు ఎటువంటి మిస్టేక్ లేకుండా ఉంటుంది. ఓవెన్ నుండి తాజాగా గాజు సీసాలు ఎర్రగా మెరుస్తాయి. వాటి ఉపరితలాలు కరిగిన ఇనుప కడ్డీల వలె చీకట్లో మెరుస్తాయి. ఒక్కొక్కటిగా రోబోటిక్ చేతులు స్థానానికి జారిపోతాయి. వారు ప్రతి సీసాను సున్నితంగా తీసుకొని కదిలే కన్వేయర్పై ఉంచుతారు. కన్వేయర్ బెల్ట్ తాజాగా అచ్చువేసిన సీసాలను నెమ్మదిగా కదిలిస్తుంది. ఇప్పటికీ బేస్ వద్ద ఎరుపు రంగులో మెరుస్తూ శీతలీకరణ జోన్ వైపుకు వెళ్తుంది. అవి పొడవైన పసుపు రంగు సొరంగంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. గాజు పగులు లేకుండా స్థిరపడడానికి వీలు కల్పిస్తుంది. ఈ నెమ్మదిగా జాగ్రత్తగా చల్లబరిచే ప్రక్రియ తొందరపడదు. ఇది పూర్తి కావడానికి చాలా నిమిషాలు, కొన్నిసార్లు 10 నిమిషాలు కూడా పట్టవచ్చు. చల్లబడిన గాజు సీసాలు తనిఖీ జోన్లోకి ప్రవేశిస్తాయి. అక్కడ ఆప్టికల్ సెన్సార్లు మరియు హై స్పీడ్ కెమెరాల నెట్వర్క్ నిరంతరం ప్రతి బాటిల్ను నిత్యం స్కాన్ చేస్తుంటాయి. ఏదైనా లోపం, అది పగుళ్ళు లేదా బుడత, గీతలు లేదా స్వల్ప వైకల్యమైన తక్షణమే లైన్ నుండి తొలగించబడుతుంది. 100% గాజు స్క్రాప్ను రీసైకిల్ చేస్తారు. ఇదే విషయం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.